నమస్తే వ్యూవర్స్, అదిరిపోయే చుక్క కూర చికెన్ కర్రీ నేను ఇవాళ చేశాను. చాలా ఈజీగా ఉందన్నమాట. ముందుగా చికెన్ కడిగి రెడీ పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ పోసుకుని వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకొని దాంట్లో కడిగి రెడీగా పెట్టుకున్న చికెన్ అలా వేసి దాన్ని కూడా బాగా వేయించుకున్నాను అనమాట. దాని తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత తగినంత కారం కూడా వేసుకున్నాను. దాంట్లో ఉన్న నీరంతా పోయి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చూసారా ఈ విధంగా. సో దాని తర్వాత ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బాగా తెరలించుకోవాలి, ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి. సో ఉడికిన తర్వాత దాంట్లో కడిగి రెడీగా పెట్టుకున్న చుక్క కూరని సో ఇలాగైతే వేసుకొని ఆ ఆకులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోలేదో చూసుకోండి. పులుపు అయితే సరిపోతే ఓకే, సరిపోలేదు అనుకుంటే కనుక దాంట్లో కొంచెం గోంగూర అయితే వేసుకోవచ్చు. సో గోంగూర తినాలని కూడా వేసుకోండి, లేదంటే లేదు, నేనైతే వేసుకున్నాను. సో నార్మల్గా కూడా చాలా బాగుంది అసలు. సో ఇలాంటి వీడియో మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.